కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో ఇప్పుడు వచ్చేసి ఒక ఐపీఓ గురించి డిస్కస్ చేస్తున్నాను. అదేంటంటే మనకి ఈఎంఏ పార్ట్నర్స్ ఇండియా లిమిటెడ్. ఇది ఒక ఎస్ఎంఈ ఐపీఓ కింద వస్తుంది. సో ఎస్ఎంఈ ఐపీఓ అంటే మనకు వచ్చేసి 124 మనకి అప్పర్ ప్రైస్ లిమిట్ పెట్టారు. 1 lakh మనకు వచ్చేసి ఒక లాట్కి 1,24,000 రూపీస్ అయితే కావాలి. 1,24,000 రూపీస్ అయితే కావాలి. మనకు వచ్చేసి 1000 షేర్స్ అయితే అలాట్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకి రేపు మనకి ఆఫర్ ఎండ్ అవుతుంది. ఓవరాల్ యాజ్ ఆన్ డేట్ వచ్చేసి జస్ట్ 16.5 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. దీనిలో మనం రిటైల్ ఇన్వెస్టర్స్ చూసినట్లయితే 26.48 టైమ్స్, ఎన్ఐఎస్ చూసినట్లయితే 15.18 టైమ్స్ అండ్ క్యూఐఎస్ చూసినట్లయితే 0.02 టైమ్స్. ఓవరాల్ మనకి రిటైల్ ఇన్వెస్టర్స్ అనేది చాలా పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఉంది. సో దీనికి గల కారణం ఏందనేది, అసలు ఇది ఏంది అనేది మనం చూద్దాం ఈ కంపెనీ గురించి. సో ఇదేంటంటే మోస్ట్లీ కంపెనీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్గా వస్తుందండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ టైం ఈ విధంగా మార్కెట్లోకి రావడం ఈ కంపెనీ. ఇది చేసే వర్క్ ఏందనేది చూద్దాము. మేజర్గా ఎగ్జిక్యూటివ్ సర్చ్ అండ్ లీడర్షిప్ అడ్వైజరీ. సో మనకి టాప్ మేనేజ్మెంట్, ఒక కంపెనీలో టాప్ మేనేజ్మెంట్ మనకి టీమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ రిక్రూట్మెంట్ అయితే ఇది చేస్తుంది. లైక్ నౌకరీస్, జాబ్ పోర్టల్స్ ఎలానో ఇది వచ్చేసి ఓన్లీ ఎగ్జిక్యూటివ్ సర్చెస్ అన్నట్లు చేస్తారు. అండ్ సో ఏ లీడర్ మనకి టాప్ మేనేజ్మెంట్లో ఏ లీడర్ ఉంటే మనకు వచ్చేసి రిజల్ట్స్ అనేది బాగుంటుంది. సో వాళ్ళని మనము ఆ కంపెనీలో ఎన్ని సంవత్సరాలు నెక్స్ట్ ఎక్స్టెండ్ చేయొచ్చు, లేకపోతే టర్మినేట్ చేయాలా, సో కంపెనీ ప్రాఫిటబిలిటీ ఎలా పెంచవచ్చు అనే దాని మీద ఇది వచ్చేసి లీడర్షిప్ ప్రోగ్రామ్స్ అనేది వీళ్ళు చేస్తుంటారు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ ఎగ్జిక్యూటివ్ మనకు వచ్చేసి టాలెంట్ పూల్ అనేది వీళ్ళు ఒక కంపెనీకి ఇస్తుంటారు. సో మేజర్గా ఇది చూసినట్లయితే ఇది మనకు వచ్చేసి ఇది ఏం చేస్తుంది, ఏ మనకు వచ్చేసి వర్టికల్స్లో చేస్తుందని చూసినట్లయితే ఇక్కడ చూడండి, వీ సపోర్ట్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ క్లయింట్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఏరియాస్. ఏ దానిలో చేస్తారు వీళ్ళు టాప్ మనకి లీడర్షిప్ అడ్వైజరీ అనేది ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ, కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, ఫుడ్ సర్వీసెస్, రిటైల్, ప్రొఫెషనల్ సర్వీసెస్, ఫుడ్ సర్వీసెస్ అండ్ మీడియా ఎంటర్టైన్మెంట్. సో వీటి యొక్క ఈ యొక్క వర్టికల్స్లో వీళ్ళు టాలెంట్ సెర్చ్ అనేది చేస్తారు. దట్ ఈవెన్ ఎగ్జిక్యూటివ్ సెర్చ్ కానీ లీడర్షిప్ అడ్వైజరీ కానీ. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే అవర్ కన్సల్టెంట్స్ హ్యావ్ కన్సిస్టెంట్లీ ప్రొవైడెడ్ క్లయింట్స్ విత్ డైనమిక్ హై పర్ఫార్మింగ్ లీడర్స్, ఎస్టాబ్లిషింగ్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఎమర్జింగ్ లీడర్స్ who will prepare their organizations to compete and thrive well into the future. సో వాళ్ళు టెక్ సేవీ కానివ్వండి, లేకపోతే మోస్ట్లీ వాళ్ళు వేరే యొక్క కంపెనీస్లో హై ప్రొఫైల్స్ ఉండి నెక్స్ట్ ఒక కంపెనీకి షిఫ్ట్ అవ్వాలంటే, సో ఇలాంటి ప్రొఫైల్ ఉన్న కంపెనీస్, ఇలాంటి ప్రొఫైల్ ఉన్న క్యాండిడేట్స్ని ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీకి వీళ్ళు రిక్రూట్ చేసుకోవడం, లేకపోతే వాళ్ళ యొక్క అదే కంపెనీలో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న పర్సన్ని మనం కంటిన్యూ చేయాలా వద్దా అనే డెసిషన్ మేకింగ్ మీద ఇది మేజర్గా ఆధారపడి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చూసినట్లయితే నాట్ ఓన్లీ దిస్ అండి, మనము ఈవెన్ హైడ్రోజన్ ఇండస్ట్రీ కూడా వీళ్ళ యొక్క టాప్ మేనేజ్మెంట్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో హైడ్రోజన్ ఇండస్ట్రీని ఎందుకు తీసుకున్నారంటే దానికి గల మనకు వచ్చేసి గ్రీన్ ఎనర్జీ ఫ్యూచర్ ఉంది కాబట్టి దానిలో కూడా మనం వచ్చేసి ఇచ్చేస్తున్నాము అన్నట్లుగా మనకు వచ్చేసి చూస్తున్నాము. సో ఇది ఓవరాల్గా మనకు వచ్చేసి ఇది చూడండి, ఏ కంపెనీస్ ఇండియా ఇన్వెస్ట్ ఇన్ గ్రీన్. సో ఏ కంపెనీస్ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాయి, అదాని గ్రూప్ కానివ్వండి, మనకి టాటా గ్రూప్ కానివ్వండి, జేఎస్డబ్ల్యూ గ్రూప్, ఏసీఎంఈ గ్రూపు. సో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ ఎనర్జీ మీద మెయిన్ స్ట్రెచ్ ఉంది కాబట్టి దానిలో మేము రైట్ టాలెంట్ పూల్ని మేము దానిలో కూడా ఎక్స్పర్టైజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, సో ఎలా మనము వాళ్ళని ఒక కంపెనీలో నుంచి మనం వచ్చేసి హైరార్కీ ఏ విధంగా పెట్టుకోవాలి ఏందన్నట్లుగా ఇది వచ్చి చూస్తున్నారు. సో ఏదైనా మనకు వచ్చేసి ఇది ఓన్లీ 2 వర్టికల్స్ మీద మెయిన్గా ఇది వర్క్ చేస్తుంది అన్నట్లుగా చూస్తున్నాము. ఆ 2 వర్టికల్స్ ఒకటి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ సర్చ్ అండ్ లీడర్షిప్ అడ్వైజరీ, వీటి మీద ఇది సో వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అన్నట్లు వస్తుంది. సో దీని యొక్క ఫైనాన్షియల్ చూసి ఇది తీసుకోవచ్చా లేదా అనేది ఒకసారి చూద్దాం. మేజర్గా మనం చూసినట్లయితే 2022లో మనకు వచ్చేసి నియర్ అబౌట్ 2022లో 57 crores రెవెన్యూ ఉంటే 44 crores ఎక్స్పెన్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 11 crores ఉంది, ఎసెట్స్ 58 crores ఉంది. 2023లో మనకి 51 crore రెవెన్యూ, ఎక్స్పెన్స్ 47 crore, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 3 crores ఉంది. మనకి ఎసెట్స్ వచ్చేసి 53 crores కనిపిస్తుంది. 2024లో ఇది వచ్చేసి మనకి జంప్ కనపడిందండి రెవెన్యూలో, కానీ మనకి వచ్చేసి రెవెన్యూలో మంచి జంప్ కనపడింది, ఎక్స్పెన్స్లో 10% కనబడిన రెవెన్యూలో నియర్ అబౌట్ 25% దాకా కనిపిస్తుంది. అండ్ మనకు వచ్చేసి ఇది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి మల్టీ ఫోల్డ్ అయితే పెరిగింది, నియర్ అబౌట్ 4 times పెరగడం చూస్తున్నాము. ఈవెన్ అసెట్స్లో బాగా జంప్ కనపడింది. జూలై 2024లో మనకి రెవెన్యూ అంటే జస్ట్ 3 monthsకి మనం ఇక్కడ ప్రొజెక్షన్ చూసినట్లయితే
4.37 crore ఫర్ 3 months అంటే 4 monthsకి వచ్చేసి ఇది నియర్ అబౌట్ 17 crores దాకా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కనిపిస్తుంది. అది మీరు ఒకసారి చూడొచ్చు. సో ఓవరాల్ ఫైనాన్షియల్స్ అంటే 23 నుంచి ఇప్పుడు దాకా ఫైనాన్షియల్స్ అయితే కొంచెం స్ట్రాంగ్గానే ఉందండి. కాకపోతే నాకు ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే మేజర్గా మనకి గెయిన్, సో జిఎంపి గ్రే మార్కెట్ ప్రీమియం అనేది నియర్ అబౌట్ 81% అన్నది కనిపిస్తుంది. సో ఇది ఒకసారి మీరు చూడాలి, ఎందుకంటే ఇది వచ్చేసి వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ మోనోపొలీ స్టాక్ అన్నట్లుగా వస్తుంది మార్కెట్లోకి. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో, లిస్టింగ్ గెయిన్స్ ఎవరైతే కావాలనుకుంటున్నారో దీనిలో అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఓకే, అప్లై చేసుకోవచ్చు. సో మనం నిన్న ఇది స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమికల్స్ అనేది మనం చూసాము, 50% అన్నట్లు చూపిస్తుంది. కాకపోతే ఇది వచ్చేసి 200 times దాకా సబ్స్క్రిప్షన్ అయితే అయ్యింది. ఓకే, అందులోని ఇది మెయిన్ బోర్డ్ IPO నియర్ అబౌట్ 15,000 ఇన్వెస్ట్మెంటే కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయమని చెప్పాను. సో ఈఎంఏ పార్ట్నర్స్ అనేది మనకు మోర్ దెన్ 1 lakh కాబట్టి ఎవరైతే కొంత రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు, ఎందుకంటే మనకి 81% లిస్టింగ్ గెయిన్స్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఇది కూడా మీరు అప్లై చేయొచ్చు. సో అప్లై చేయాలనుకున్నా అప్లై చేయండి. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.